హాయ్. చాలామంది గర్జన్ ప్లైవుడ్ మీరు వాడుతున్నారా సార్ అని అడుగుతారు. గర్జన్ అంటే ఏంటి అసలు? హాయ్, ఐ యామ్ శశి, ఐమ్ ఎన్ ఇంటీరియర్ డిజైనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్జన్ అంటే ఒక చెట్టు పేరండి, అది ప్లై కాదు. సో దాని నుంచి వచ్చే ట్రంక్ నుంచి వాళ్ళు కన్వర్ట్ టు ద ప్లై చేస్తారు. అంటే దాన్ని ఒక లేయర్స్గా పీల్ చేసి ఒక లేయర్స్ లాగా క్రియేట్ చేసి సర్టెన్ లేయర్స్ లాగా క్రియేట్ చేసి దాన్ని ప్లైవుడ్ని చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్జన్ అనేది ఇప్పుడు లేదు. ఏ బ్రాండెడ్ కంపెనీస్ అనేవాళ్ళు గర్జన్ అనేది మెన్షన్ చేయరు. ఓన్లీ ద నాన్ బ్రాండ్స్ ఏదైతే నాన్ బ్రాండ్ చేస్తారో వాళ్ళే గర్జన్ అని పెడతారు. దీంట్లో 2 కైండ్ ఆఫ్ ప్లైస్ ఉన్నాయి. అంటే 303 గ్రేడ్ అండ్ 710 గ్రేడ్ అంటారు. 30 గ్రేడ్ వచ్చేసి లైక్ కమర్షియల్స్కి వాడుతూ ఉంటాము. 710 గ్రేడ్ వచ్చేసి హౌసెస్కి రెసిడెన్షియల్స్కి ఎక్కువ వాడుతూ ఉంటాం అనమాట. సో చాలామంది ఏంటంటే గర్జన్ అంటారు. అది గర్జన్ కాదండి. ఏ బ్రాండెడ్ కంపెనీలో మీకు గర్జన్ అనేది లేయర్ చేయరు. సో చాలా కంపెనీస్ ఏం చేస్తారంటే గర్జన్ అనేది జస్ట్ ఒక 1-2 లేయర్సే చేస్తారు. ఆల్టర్నేటివ్ లేయర్ గర్జన్ వేస్తారు. మిగతాది పైన్ కానీ లేకపోతే లైక్ యూకలిప్టస్ కానీ అలా యూజ్ చేసుకుంటారు ప్లై. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ డిఫరెంట్ ప్లైవుడ్ వాడుతూ ఉంటారు, లైక్ మెటీరియల్ వాడుతూ ఉంటారు. లైక్ దీంట్లో వచ్చేసి యాక్చువల్గా నాన్ బ్రాండెడ్ అయితే కనుక మీకు చూస్తూ ఉంటే ఇట్లా కోర్ లేయర్స్ అంటే మధ్యలో కట్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా గ్యాప్లు ఎక్కువ కనిపిస్తాయి, కొన్నిటి ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. అవి వచ్చేసి నాన్ బ్రాండెడ్, అది చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. సో బ్రాండెడ్లో మీరు ఎప్పుడైనా చూస్తే ఏమైందంటే ఇలా కట్ చేస్తే కటింగ్ పీస్కి ఎక్కడ మీకు ఒక గ్యాప్స్ ఉండవు. అంటే ఈ ప్లైవుడ్కి డిఫరెన్స్ చూడండి. అంటే దీంట్లో వచ్చేసి గ్యాప్స్ కనిపిస్తున్నాయి చూసారా, దీంట్లో ఎక్కువ గ్యాప్స్ ఉండవు. సో ఇది నాన్ బ్రాండెడ్, ఇట్ ఈస్ ద బ్రాండెడ్ ప్లైవుడ్. సో మీరు ఎప్పుడైనా వెళ్తున్నారు అనుకుంటే కనుక జస్ట్ చెక్ విత్ యువర్ బ్రాండ్, వాట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ యూ ఆర్ యూజింగ్ అనేది చూస్ చేసుకొని వెళ్ళండి.